Friends, he is our Mandi President Indupur. He is calling something our Odisha peoples. You talk to him. హాయ్ సార్ మా అందరికి అనురోధం చేస్తున్నాను. నేను భోగి సందర్భంగా అందరికి అనురోధం. నేను బీజేపీ ఒక కర్మి. ఓకే. నేను అవుతున్న రాయగడ డిస్ట్రిక్ట్ కొండబాబు ఒక శిష్యుడు ఉంది. నేను రైట్ అలాంటి సావాసత్రలో నేను ఉన్నాను. అవుతున్నారు భగవంతుడి కంటే ఎక్కువ అతను మనిషి అవుతున్నాడు. చాలా ఈ రాయగడ డిస్ట్రిక్ట్ చాలా చేశారు. ఓకే. చూడండి, ప్రజాసేవ లోపల అందరికీ హెల్పింగ్ ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, అందరికి ఉండొచ్చు. అవునవును. మాత్రానికి నేను అనురోధ చేస్తున్నాను, కొండబాబు కంటే ఇలాంటి వీడియోస్ ఎవరు చేయరు రైట్ అని. అలాగే కాదు, కొండబాబు అని ఒక హెల్పింగ్ నేచర్ ఎవరికి లేదు. ఓకే. నేను నా అనురోధలో ప్లేస్ చెప్తున్నాను. ఓకే. ప్రతి నీవు కాదు నేను కాదు, పేదోడు వెళ్ళినా, ఒక ఇల్లీగల్ ఒక మనిషి వెళ్ళినా, లీగల్ మీద వెళ్ళినా, ఒక అతను వేరే పార్టీ అవ్వని మనిషి వేరే పార్టీ అయికొని ఉంటాడు. అతను అవుతున్నాడు ఒక కాంగ్రెస్ అతను అవ్వని, అతను బీజేపీ అతను అవ్వని, బీజేడీ అతను అవ్వని, ఎవరు వెళ్ళని అతను అవుతున్నాడు పార్టీ తరపున కాదు, ఒక మనసు తీరంగా నా మనిషి అని అనురోధిలా ఎప్పుడు ఎలాంటి రాత్రి 1 గంట కాల్ చేసినా అందరికి హెల్ప్ చేస్తాడు. ఓకే. అలాంటి మనిషికి నేను అనురోధ చేస్తున్నాను కదా, జీవితం మొత్తం హ్యాపీ భోగిగా నేను అనురోధ చేస్తున్నాను. చూడండి, కొండబాబు గురించి నేను చెప్తున్నాను. అతను ఒక రాయగడ డిస్ట్రిక్ట్కి ఒక ఏకైక అంటే రాయగడ డిస్ట్రిక్ట్లో చాలా మంచి అతను. అతను లాంటి జీవితంలో మనిషి రాయగడ డిస్ట్రిక్ట్లో ఎవరు హెల్పింగ్ నేచర్లో లేరు. భగవంతుడికి పిలిచినా రాడు, కొండబాబు పిలిస్తే భగవంతుడిలాగా వస్తాడు. అంటే ఒక ప్రాబ్లం ఒక మనిషికి నాకు రాత్రి 12 గంటలకి 1 గంటలకి 2 గంటకి ఏ టైంలో ఫోన్ చేసినా అలాంటి మనిషి వస్తాడు. అలాంటి మనిషి ఈ జీవితంలో లేడు. అలాంటి మనిషి కావాలా మాకు రాయగడ డిస్ట్రిక్ట్కి. అలాంటి మనిషి గురించి అని జీవితం మొత్తం ఆ మనిషి కాదు కదా, అలాంటి మనిషి గురించి అని నేను జీవితం మొత్తం వాళ్ళ గురించి నేను అనురోధంగా ఉంటాను. వాళ్ళ కింద ఆశీస్సులు నాకు కావాలి. ఇంకొకటి మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. ఇంతకుముందు బీజేడీ ఏదో పార్టీ ఉండే కదా మీ ఒరిస్సాలో, అది ఎంతవరకు అంటే వాళ్ళు చాలా మంచిగా చేసిరు అనుకోని ఇప్పుడు మొత్తం ఇండియాలో టాక్ ఉన్నది. దాని గురించి మీరు చెప్పాలి. ఏం చేశాడు చెప్పండి మీరు. స్టార్ట్ బాబు. ఇప్పుడు మంది బీజేడీ 25 years నుంచి రూలింగ్ పార్టీలో ఉండే, అదే కూడా ఇప్పుడు కూడా అదే వస్తుండే, బట్ ఏదో చేంజ్ అయిపోయింది. చూడండి, నేను 25 years బ్యాక్ బీజేపీ ఫుల్ సపోర్ట్ చేసింది. ఓకే. సెంట్రల్ కి కాదు, మన కళియా యోజన అని, కళియా యోజన అని చాలా మందికి హెల్ప్ చేసింది. 5T స్కూల్స్ మెంబర్స్ కి, అందరికి చాలా మెంబర్స్ కి హెల్ప్ చేసింది. నవీన్ పట్నాయక్ అవుతున్నాడు 25 years లోపల మన యూస్కి చాలా సపోర్ట్ చేశాడు. అతనిలో ఉండింది మధు అటు ఇప్పటికి అతని జీతం జనాలకి సర్టిఫై చేస్తున్నాడు. నేను దాని గురించి అనురోధ చెప్పుకుంటున్నాను. నవీన్ సర్కార్ మంచోడు కాదు ఇది అని నేను చెప్పుకుంటున్నాను. అది ఏదో 25 years బ్యాక్ చేశాడు, దాని గురించి కాదు. మా బీజేపీ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లం అయినా మేము చూసుకుంటాం. దాని గురించి మేము ఇల్లీగల్ చెప్పుకుంటాం, అందరూ మేము ఉంటాం. మాకు బీజేపీ అని కాదు, మా రాష్ట్ర లోపల నేను ఒక చిన్న ప్రశ్న. నేను ఇప్పుడు చూడండి, మోదీ మనీ పైల్వాన్ చనిపోయారు, అక్కడ చనిపోయారు పైల్వాన్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అని ఒక లేడీస్ తరపు నుంచి సింధూరాన్ని హెల్ప్ చేశారు. లేడీస్ తరపు నుంచి సింధూరాన్ని హెల్ప్ చేశారు. ఎందు గురించి సింధూరా హెల్ప్ చేశారు? రాష్ట్ర మోదీ మనం ఈ రోజు ఈ స్టేట్ లో లేకుంటే ఢిల్లీలో మనం ఈ రోజు ఇక్కడ మనం బతకలేం. 100% కరెక్ట్ అని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ మోదీ మొత్తం ఏదో స్కామ్ చేస్తున్నారు అనుకుంటారు. చూడండి, జనాలు స్కామ్ గేమ్ అనుకుంటే అది వేరే మాట విషయం, నేను అది చెప్పలేను. దాని గురించి నేను ఇల్లీగల్ యాక్చువల్లీ మీరు ఒక బీజేపీ కార్యకర్త ఒరిస్సా. ఇప్పుడు కొంత ఒరిస్సాలో కూడా కొంతమంది ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఏదో గురించి మట్టి వేస్తున్నారు అంటున్నారు. చూడండి, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఏదో మట్టి గిట్టి వేస్తున్నారు ఇది అది అని. దాని గురించి నేను సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ ఇది అని కాదు, నేను బీజేపీ తరఫు నుంచి చెప్తున్నాను. జనాలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏది ఎలాంటి ఇది వచ్చినా మేము ఉంటాం. జీవితం కాదు, ఎలాంటి దాంట్లోనే మేము ఉంటాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ ఏ తప్పు చేసాం చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు మీరు తప్పు చేశారని అడుగుతున్నారు, మేము ఏం తప్పు చేసాం చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ ఏదో చేస్తున్నాడు చూడండి, డబ్బులు మొత్తం అంటే డబ్బులు కాదు, కొన్ని ప్రశ్నలు చూడండి రివర్స్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, నేను కాంగ్రెస్ వాళ్ళు ఏదే అనుకున్నా దాని గురించి నేను ఆలోచించాను. మాకు ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ లో కాదు, స్టేట్ లెవెల్లో మోదీ లేకుంటే మన దేశమే లేదు. స్టేట్లు చెప్తాను, పాకిస్తాన్ ఓలే
ఇప్పుడు మీరు బీజేపీ కదా, బీజేపీ అంటే 25 years తర్వాత మీ బీజేపీ వచ్చింది కదా, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి? ప్రజలేమో చూడండి బీజేపీ వచ్చింది కదా, చాలా మా గురించి ఏమో చేస్తారు, మా పెన్షన్స్ పెంచుతారు, ఇంకా మాకు రైతు బంధు ఏదో సంథింగ్ ఉన్నది కదా, అవి మాకు ఇస్తారని అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటారు అంటే ఇవన్నీ ఇస్తలేరు, ఇవన్నీ ఫేక్ అంటున్నారు. దీని గురించి మీరు చెప్పాలి. చూడండి, మీరు 25 years అంటున్నారు, మేము 20 కాదు 75 years తర్వాత మేము వచ్చాం బీజేపీ. అట్లా బీజేపీ అని కాదు, అందులో 25 years తర్వాత మేము బీజేపీ వచ్చాం. నవీన్ సర్కార్ ఎంత చేశాడో దానికంటే రెట్టింపు చేస్తామని మేము గవర్నమెంట్కి, అంటే ప్రజలకి తెలుసు, చాలా ప్రజలకి చేస్తామని అనురోధం మీద మాకు గెలిపించారు. అంటే 25 years ముందర వాళ్ళు ఏది చేశారు కానీ నవీన్ సర్కార్ చేశారు. దానికంటే 25 years తర్వాత మేము ఏది చేయాలో భగవంతుడు మా నమ్మకం మీద బీజేపీ తరపు నుంచి చాలా చేస్తాం. 25 years తర్వాత చాలా చేస్తాం. మాత్రానికి మేము నైటు కాదు 12 కాదు 1 గంట కాదు, రాయగఢ్ డిస్ట్రిక్ట్లో ఎలాంటి ప్రాబ్లం కావాలన్నా బీజేపీ కర్మీ అవుతున్నాడు కొండబాబు. డిస్ట్రిక్ట్ రాయగఢ్ నెంబర్ 1. అలాంటి మనిషికి నెంబర్ 1 జస్ట్ కాల్ చేయండి, ఎలాంటి విషయంలో అయినా హెల్ప్ చేయగలుగుతాం మేము. ఓకే. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్పుడులో ఉన్నారు కానీ చేసుడు లేదని చూడండి, అందరు అనుకుంటారు చెప్పిందో చేసిందో లేదు అనుకుంటారు. మాత్రానికి మేము చెప్పిందో చేసిందో, మేము చేసామో లేదు ఆ జనాలకి తెలుసు, ప్రజలకి తెలుసు. చూడండి, మేము ఇప్పుడు ఎవరికి అనుకుంటారు మేము ఏది చేయలేదు అని సుభద్ర యోజన ఇప్పుడు బీజేడీ ఇచ్చాడు, కళ్యాణ యోజన, మేము సుభద్ర యోజన అతను 5,000 ఇచ్చాడు. మాత్రానికి మేము జనాలకి సంవత్సరానికి 50,000 ఇస్తున్నాం. ఓకే 12 ఇస్తున్నాం. చాలా మేము బీజేపీ సపోర్ట్ నుంచి అన్నిట్లో మేము అన్ని ప్రకారం ఇవి ఉన్నాయి. తెలిసిన ఆడోళ్ళకి మనీ అందరికి ఒడిశా మెంబర్స్ కి తెలీదు ఆ గురించి, అందరు విరోధం చేసుకుంటారు. మాత్రానికి దాని గురించి మేము లేదనుకుంటున్నాం. మా బీజేపీ తరఫు నుంచి ఏది ప్రాబ్లం వచ్చినా మాకు సెంట్రల్ నుంచైనా మోదీ నుంచైనా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచైనా రాయగఢ్ డిస్ట్రిక్ట్ కైనా కొండబాబుకైనా కాల్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మీతో కలిసినందుకు చాలా చాలా అంటే మీతో కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీకు ఒక్కసారి 1 more మా తమ్ముడు అవుతాడు ఇంకోటి. ఓకే, అఖిల్ రెడ్డి బీజేపీ కార్యకర్త. అన్ని చూడండి, ఎలాంటి సేవలు నేను బీజేపీ తరపు నుంచి సేవ చేస్తాను. ఎలాంటి కనీసం కాదు, రాయగఢ్ డిస్ట్రిక్ట్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద మెడికల్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయినా నేను డిస్ట్రిక్ట్ తరపు నుంచి నేను కొండబాబు అనే ఒక వాళ్ళ శిష్యుడిని నేను జీవితం మొత్తం అతని గురించి అనురోధ చేస్తున్నాను. వాళ్ళు వెనకట్లా నేను ఉంటాను. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు రాయగఢ్ డిస్ట్రిక్ట్ లో నాకు అనురోధ చేయండి, తప్పులు ఉంటే క్షమించండి. బాబు, మీ మొబైల్ నంబర్ ఇక మీ ఏమంటారు చూడండి, మాది మొబైల్ నంబర్ అంటే చెప్పేస్తున్నాను. మాది ఒక బిప్పదూర బంధు గ్రూప్ ఉన్నది, బీజేపీ అని దీంట్లో లేదు. అంటే మా తరపు నుంచి నేను ఒక మెంబర్స్ బీజేపీ మాత్రంకి నేను అవుతున్నాను బిప్పదూర బంధు రాయగఢ డిస్ట్రిక్ట్ ఒడిశా శాఖ. ఓకే, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవుతున్నాడు సుశాంత్ కుమార్ పణికిరాయ్. రైట్. నేను ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి బ్లడ్ అయినా, మెడికల్ ప్రాబ్లం అయినా, ఎంత యాక్సిడెంట్ క్రేష్ అయినా, ఎలాంటి దాంట్లో అయినా నేను హెల్ప్ చేయగలుగుతాను. మీరు నాకు ఎలాంటిలో కాదు, ఏ దాంట్లో అయినా శావశేఖరం నాకు ఫోన్ చేయగలుగుతారు. నా నెంబర్ అవుతుంది 6371223370. నా నెంబర్ ఎనీ టైం కాల్ చేయగలుగుతారు. ఎలాంటి ప్రాబ్లం అయినా నాకు ఇచ్చేయగలుగుతారు. నేను రాయగఢ్ డిస్ట్రిక్ట్ గురించి జీవితం మొత్తం సహకరించుగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, రాయగఢ్ డిస్ట్రిక్ట్కి నేను జీవితం మొత్తం సహకారంగా ఉన్నాను. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఉన్నాను. జై మజ్జిగౌరి, జై హింద్ ప్రోగ్రామ దేవతల్లికి నేను నందొచ్చాను. జై జగన్నాథ్. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అఖిల్ హిందూపూర్లో ఉంటారు. ఆయన మొబైల్ నెంబర్ మీకు ఇచ్చారు కదా, దానికి కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఎనీ టైం 24 hours ఎనీ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ ఉంటారు. మీరు చేయండి. ఓకే, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా, షేర్ కూడా చేయండి. జై జగన్నాథ్.